ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాగానే పాకిస్తాన్లో ఎంత కంగారు వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అమెరికాలో ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దాని ప్రకారము ఈ లాబీయిస్టులు కానీ వివిధ విదేశాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించేటటువంటి ఏజెన్సీలు కానీ తమ తమ కార్యకలాపాల నివేదిక ఇవ్వాలి. దాన్ని ఫారా నివేదిక అంటారు, ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని ప్రకారము మే 6 నుంచి 10 వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ 60 సార్లు అమెరికన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది, యుద్ధాన్ని ఆపమని కోరింది, ఏదో ఒక రకంగా యుద్ధ విరామం తీసుకుని రమ్మని కోరింది. ట్రంప్ని కలవడం తప్ప మిగతా అన్ని పనులు చేసింది. దీనికోసము 45 కోట్ల రూపాయలు పాకిస్తానీ ప్రభుత్వం ఖర్చు చేసింది. విదేశీ ఏజెంట్లను ఉపయోగించుకుని అక్కడ ఎంపీలను మిగతా ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ఎంత బెంబేలెత్తిందో చెప్పడానికి ఇది ఉదాహరణ. మే 10వ తారీఖున భారతదేశం కూడాను తన వాదనను వినిపించేందుకు, పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని ఖండించేందుకు ఫారిన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ఒక లాబీయిస్టుని నియమించుకున్న మాట వాస్తవం. కానీ పాకిస్తాన్లో 60 సార్లు 70 సార్లు మాత్రం చేయలేదు. దీనికి సీజ్ ఫైర్కి సంబంధం కూడా లేదు.